హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్నూస్ హరివిల్లు. ఈరోజు మనం పానీపూరి ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఆలు, నానబెట్టి ఉడికించిన బఠానీ, తరిగిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి, తరిగిన టమాటా. స్టవ్ పైన ప్యాన్ పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక చిటికెడు పసుపు, 1 స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. తరిగిన టమాటా వేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత స్మాష్ చేసిన ఆలు బఠానీ వేయాలి. ఒక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 మినిట్స్ ఉడికించిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. చాట్ రెడీ అయిపోయింది. పానీకి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, పుదీనా, పులుపు కోసం చింతపండు రసం, 2 పచ్చిమిర్చి, చాట్ మసాలా. మిక్సీ జార్లో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. పచ్చిమిర్చి, కొంచెం చింతపండు రసం వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న పానీ మిశ్రమాన్ని వడగట్టుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా చాట్ మసాలా. మార్కెట్లో ఇలాంటి పాపడ్ ప్యాకెట్లు దొరుకుతాయి. ప్యాన్లో ఆయిల్ పోసి పాపడ్ ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఎంతో రుచికరమైన హోమ్ మేడ్ పానీపూరి రెడీ. ఇంట్లోనే ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. Yeah.